హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కళ్యాణి జంగిలీ వ్లాగ్స్. ఆ రోజు నిమ్మకాయలకు ఉప్పు కలిపి పెట్టాను కదండి. ఇవాళ పోపు పెట్టుకుందాం. ఆ నిమ్మకాయ పచ్చడి ఎలా ఉందో చూపెడతాను రండి. చూడండి, నిమ్మకాయలకు ముక్కలకి ఎటువంటి బూజు రాలేదు, ఏం రాలేదు. చూడండి, జ్యూసీగా ఎలా ఉందో చూడండి. నిమ్మకాయ పచ్చడికి కావాల్సిన పోపు పెట్టుకోవడానికి కావాల్సిన పదార్థాలు: 2 స్పూన్ల ఆవాల పొడి, ఒక చిన్న గ్లాసుడు కారం, ఒక 2 స్పూన్ల జీలకర్ర మెంతుల పొడి, కొన్ని ఎల్లిపాయలు, ఆయిల్. ఇప్పుడు పోపు పెట్టుకుందాం రండి. ఒక కంచుడు పెట్టుకున్నాను, దాన్ని అది హీట్ అయ్యాక ఆయిల్ పోసుకుంటున్నాను. చూడండి, పచ్చళ్ళలోకి కొంచెం ఎక్కువనే పోసుకోవాలి ఆయిల్. నేను ఒక పావు కిలో దాకా పోసుకున్న ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, కొంచెం జీలకర్ర. స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి. పచ్చగా దంచుకున్న ఎల్లిపాయలు కొంచెం, ఎల్లిపాయలు మంచి బ్రౌన్ కలర్ వచ్చేంత వేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఆ వేడికి ఇవి బ్రౌన్ కలర్ వచ్చేస్తాయి. ఆయిల్ వెళ్ళాక కారం, ఆవాల పొడి, మెంతి పొడి ఇవన్నీ కలుపుకోవాలి. ఇప్పుడు ఈ ఆయిల్ని చల్లారనిద్దాం. ఆయిల్ పూర్తిగా చల్లారిపోయింది. చూడండి, నేను చేతితో పట్టుకున్నా కూడా వేడి లేదు, మొత్తం చల్లారిపోయింది. చల్లారిపోయినాక ఇప్పుడు ఇవన్నీ కలుపుకోవాలి. రండి, ఏమేమి కలుపుతుందో చూపెడతాను. ఒక గ్లాస్ కారపొడి, 2 స్పూన్స్ ఆవాల పొడి, పచ్చి గ్రైండ్ చేసుకొని, ఒక స్పూన్నర మెంతులు, జీలకర్ర పొడి, అంతే. ఇది మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్నాక తర్వాత నిమ్మకాయ ముక్కల్ని వేసుకొని కలుపుకోవాలి. ఈ నిమ్మకాయ ముక్కలన్నీ ఈ పోపులో కలుపుకోవాలి. ఇప్పుడు మంచిగా కలుపుకోవాలి. ఇక మొత్తం ఈ పచ్చడి ఇంత ఎర్రగా ఉంది అనుకుంటున్నారా? కారం ఇప్పుడే పట్టించిన కారం. నాకు కారం అయిపోయింది. నేను ఫార్మర్ ప్రోడక్ట్ పల్లెటూరి రైతు బిడ్డ వాళ్ళ దగ్గర నుంచి కారపొడి ఆర్డర్ చేసుకున్నా. నాకు ఆంటీ అంటే చాలా ఇష్టం, చాలా బాగా మాట్లాడతారు. ఆ ఆంటీ మాటల మీద నేను వాళ్ళది ఒకసారి తెచ్చి ట్రై చేయాలనుకున్నాను. కాబట్టి నేను ఒకసారి తెప్పించుకున్నాను. 2 కేజీల కారపొడి, 1 కేజీ పసుపు తెప్పించుకున్నాను. పసుపు కూడా బాగుంది, కలర్ఫుల్గా ఉంది. కారం కూడా యూజ్ చేస్తున్నా. చూడండి, ఆల్రెడీ యూజ్ చేస్తున్నా. చూడండి, టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. నేను చెప్పినట్టే మీరు నిమ్మకాయ పచ్చడి కొలతలతోనే పెట్టుకోండి. చాలా టేస్ట్ సూపర్గా ఉంది. నా ఛానల్ని మీరు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, కామెంట్ కూడా చేసుకోండి.